హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అమ్మ కడుపును రెండు చేతులతో నొక్కుకుంటూ మెలికలు తిరిగిపోతోంది సుందరి. పక్క రూంలో ఉన్న సుచిత్ర ఆదుర్తగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది సుందరి అంటూ. కడుపులో ఒకటే నొప్పక్క, భరించలేకపోతున్నాను, బాధను అణుచుకుంటూ చెప్పింది సుందరి. వాళ్ళు ఉంటున్నది ఒక ప్రైవేట్ హాస్టల్. నిజానికది ఒక వ్యభిచార గృహం. పక్కనే ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చే వారికి ఇక్కడ నుండి అమ్మాయిలను సప్లై చేస్తూ ఉంటారు. అక్కడ దాదాపు 10 మంది వివిధ వయస్సుల అమ్మాయిలు ఉన్నారు. వేగంగా హాల్లో ఉన్న హాస్టల్ నిర్వాహకురాలు రంగనాయకి దగ్గరకు వెళ్ళింది సుచిత్ర. సుందరి కడుపు నొప్పితో అల్లాడుతోంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పింది. ఇప్పుడే రంగయ్యను పని మీద బయటికి పంపాను. ఒక పావుగంటలో వచ్చేస్తాడు. రాగానే తోడిచ్చి పంపిస్తాను అంది రంగనాయకి. అది తోడు కాదని, కాపలా అని సుచిత్రకు తెలుసు. అంతవరకు ఆగితే సుందరి ప్రాణం పోయేలా ఉంది. తర్వాత పోలీసులతో గొడవలు పడాలి. అయినా పారిపోవడానికి అదేం చిన్నపిల్ల కాదుగా. నేను తీసుకువెళ్ళి భద్రంగా తిరిగి తెస్తాను. నన్ను కూడా నమ్మకుంటే నువ్వైనా తీసుకెళ్ళు అంది సుచిత్ర. రంగనాయకి ఇంకా సంకోచిస్తూ ఉండడంతో 45 ఏండ్ల దాన్ని, 20 ఏండ్ల నుంచి నీతో ఉంటున్న దాన్ని ఈ వయసులో ఎక్కడికి పోతానని నీ అనుమానం అంది కాస్త కోపంగా. అబ్బే అదేం లేదు. ఆ హాస్పిటల్ పనులు అవి నువ్వు చూసుకోలేవని ఆలోచిస్తున్నాను. పైగా ఇప్పుడు బిజినెస్ మానేసి నువ్వు ఈ హాస్టల్కి వంట మనిషిగా మారిపోయావు అంది రంగనాయకి. వంట పని పూర్తి అయిపోయిందిలే. నీకు తెలిసిన ఆటోని పిలువక్క, నేను వెళ్ళి సుందరిని తీసుకొని వస్తాను. డబ్బులు కూడా నీ దగ్గర ఎంత ఉంటే అంత తీసి ఉంచు. లెక్కలు తర్వాత చూసుకుందామంటూ లోపలికి వెళ్ళి సుందరిని తీసుకువచ్చింది సుచిత్ర. రంగనాయకి సహాయంతో సుందరిని ఆటోలో ఎక్కించి ఆటోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళనీయమంది. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి సుందరికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. సుచిత్ర ఫోన్ చేయడంతో రంగనాయకి, రంగయ్య హాస్పిటల్కి వచ్చారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ బయటికి రాగానే సుచిత్ర ఆతృతగా ఎదురెళ్ళి, పేషెంట్కి ఎలా ఉంది డాక్టర్ గారు అని అడిగింది. ఆ డాక్టర్ సుచిత్ర వంక పరిశీలనగా చూశాడు. తర్వాత ముఖానికున్న మాస్క్ తీసి, మరో అరగంటలో స్పృహ వస్తుంది, మాట్లాడవచ్చు అని చెప్పి తిరిగి సుచిత్ర వంక సూటిగా చూశాడు. గుండె జల్లుమన్నట్లయింది సుచిత్రకి. డాక్టర్కి చేతులు జోడించి థ్యాంక్స్ చెబుతూనే అతన్ని నిశితంగా గమనించింది. అతనికి సుమారు 25 ఏళ్లుంటాయి. అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఎక్కడా? అవును, సురేష్ అచ్చం ఇలాగే ఉంటాడు. అంటే ఇతను ఆమె ఆలోచనలు తెగకముందే మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడతను. ఆలోచనల్లో ఉన్న సుచిత్ర సమాధానం చెప్పలేదు. తమ హాస్టల్ పేరు, ఉంటున్న వీధి పేరు చెప్పింది రంగనాయకి. థ్యాంక్స్ చెప్పి మరోసారి సుచిత్ర వంక అదోలా చూసి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. మరి కాసేపటికి నర్సు వచ్చి పేషెంట్ని చూడవచ్చని చెప్పడంతో రంగనాయకితో కలిసి సుందరి దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పింది. ఆమెను ఆ రోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేయడంతో హాస్టల్కి తీసుకొని వచ్చారు. ఆ రాత్రి సుందరికి తోడుగా ఆమె గదిలోనే పడుకుంది సుచిత్ర. ఉదయం ఇచ్చిన మత్తు ప్రభావమో, తర్వాత వేసిన మాత్రల ప్రభావమో కానీ సుందరి వెంటనే నిద్రపోయింది. సుచిత్ర ఆలోచనలు మాత్రం ఆ డాక్టర్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతం తాలూకు ఆలోచనలు ఆమెను ఆక్రమించుకున్నాయి. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది సుచిత్ర. జూనియర్ కాలేజ్ ఇంటి దగ్గరలోనే ఉండడంతో నడిచి వెళ్ళేది. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఇంటికి చాలా దూరం. సిటీ బస్లో వెళ్లాలన్నా 1/2 కిలోమీటర్ నడిచి బస్సు ఎక్కాలి. అందుకని ఆ వీధిలోనే ఉంటూ ఆటో నడుపుకుంటున్న సురేష్తో మాట్లాడాడు సుచిత్ర వాళ్ళ నాన్న. సుచిత్రను అదే కాలనీలో ఉంటున్న ఆమె స్నేహితురాలు మరో అమ్మాయిని రోజు ఉదయం కాలేజీలో దింపి తిరిగి సాయంత్రం ఇంటి దగ్గర వదలాలి. అలా సురేష్తో పరిచయం అయ్యింది సుచిత్రకి. బాగా కలివిడిగా జోక్స్ వేస్తూ సరదాగా మాట్లాడే సురేష్ అంటే ఆకర్షణ ఏర్పడింది. అందుకు వయసు ప్రభావం తోడైంది. సాయంత్రం 1 గంట ముందే కాలేజీ నుండి బయటికి వచ్చేసేది సుచిత్ర. సురేష్తో సరదాగా తిరిగి కాలేజీ వదిలేశాక స్నేహితురాలిని ఎక్కించుకొని ఇంటికి వచ్చేది. ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవు కదా. స్నేహితురాలు చెప్పిందో మరెలా తెలిసిందో కానీ సుచిత్ర పేరెంట్స్ ఈ విషయంపై నిలదీశారు. తాను సురేష్ ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని ధైర్యంగా చెప్పింది సుచిత్ర. అందుకు అంగీకరించగా కాలేజీకి ఆటోలో పంపడం మానేశారు. ఉదయం పూట ఆమె తల్లి బస్టాప్ వరకు తోడు వెళ్లి దగ్గరుండి బస్సు ఎక్కించేది. సాయంత్రం తండ్రి బైక్లో కాలేజీ నుండి తీసుకుని వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం సుచిత్ర తండ్రి కాలేజీ బయట ఎంతసేపు ఎదురు చూసినా సుచిత్ర రాలేదు. అతన్ని దాటుకొని వెళ్ళిపోయిన సుచిత్ర స్నేహితురాలు వెనక్కి తిరిగి వచ్చింది. అంకుల్, సుచిత్రకు ఎలా ఉంది? మీరు ఇక్కడ ఎందుకు
ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటూ అనుమానంగా అడిగింది. అదేమిటి, సుచిత్రకి ఏమైంది? నేను తన కోసమే వచ్చాను ఆందోళనగా అడిగాడు ఆయన. కాలేజీకి వచ్చిన కాసేపటికి తనకు తలపోటుగా ఉందని ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పింది. నేను తోడు వస్తానంటే వద్దంది అని చెప్పింది ఆ అమ్మాయి. వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకి విషయం చెప్పాడు ఆయన. ఆమె వెంటనే బీరువా చెక్ చేసింది. బీరువాలో ఉండాల్సిన మొత్తం నగలు, క్యాష్ మాయమయ్యాయి. వాటి స్థానంలో ఒక ఉత్తరం కనిపించింది. నేను సురేష్తో వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేస్తే చనిపోతాను, మేము సెటిల్ అయ్యాక మీ నగల తాలూకు డబ్బులు తిప్పి పంపుతామని సురేష్ చెప్పమన్నాడు. ఇది ఆ ఉత్తరం సారాంశం. సుందరి చిన్నగా మూలుగుతుండడంతో ఆలోచనలో నుంచి తేరుకొని తన దగ్గరకు వెళ్ళింది సుచిత్ర. ఆమెకు మంచినీళ్లు తాగించి కొద్దిసేపు పక్కనే కూర్చుని తలను నిమరింది. కాసేపటికి సుందరి నిద్రలోకి జారుకుంది. తిరిగి తన బెడ్ మీదకు వచ్చిన సుచిత్ర మళ్ళీ తన గత జీవితం గురించి ఆలోచించసాగింది. తన సొంత ఊరు కాకినాడ. ఆ రోజు సురేష్ తనను ముంబై తీసుకుని వెళ్ళాడు. తన స్నేహితుడు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానన్నాడని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ఉద్యోగం రాలేదని నగలిస్తే అమ్మి టాక్సీ కొనుక్కొని సంపాదిస్తానని చెప్పాడు. సంతోషంగా అన్ని నగలు అప్పగించింది తను. మరో 6 నెలలు గడిచేసరికి తను ప్రెగ్నెంట్ అయింది. మొదట తనను అబార్షన్ చేయించుకోమన్న సురేష్ తను కోప్పటంతో మళ్ళీ ఆ మాట అనలేదు. తనకు కొడుకు పుట్టాడు. అన్నీ సురేష్ పోలికలే. ఒకరోజు హఠాత్తుగా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. ఇంటి నుంచి వచ్చేశాక తన నెంబర్ మార్చేసింది. మరి ఈ నెంబర్ ఎలా తెలిసింది అని అనుకుంది. ఆనందం, ఆశ్చర్యాలతో గొంతు పెగల్లేదు. నాన్న, మీరా, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? గొంతు పెగుల్చుకొని మాట్లాడింది. మా జీవితాల్లో ఆనందాన్ని నీతో తీసుకొని వెళ్ళావు. ఎలా ఉంటాం? జీవోత్సవాల్లా బతుకు ఇడుస్తున్నాం. దిగులుతో మీ అమ్మ జబ్బున పడింది. అవమాన భారంతో నేను తలదించుకొని బతుకుతున్నాను దిగులుగా చెప్పాడాయన. ప్రేమించడం నేరమా? మీరు ఒప్పుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేను సురేష్తో హాయిగా ఉన్నాను చెప్పింది తను. నీ కొత్త నెంబర్ మాకెలా తెలిసిందనుకున్నావు? అతడే ఇచ్చాడు. ఆస్తి తన పేరున రాస్తే తిరిగి వస్తామని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. నీతో మాట్లాడితే కరిగిపోతామని నీ నెంబర్ ఇచ్చాడు. ఇప్పటికైనా మించిపోలేదు. కొడుకుని తీసుకొని మా దగ్గరకు వచ్చాయి. ఆ సురేష్ గాడిని వదిలేస్తే నిన్ను మేము చూసుకుంటాం. పోయిన పరువు ఎలాగో పోయింది. కనీసం నీ కొడుకు బ్రతికైనా బాగుపడుతుంది చెప్పాడు తండ్రి. మీరు అతన్ని అపార్థం చేసుకుంటున్నారు. సురేష్ చాలా మంచివాడు చెప్పింది తను. నీ కళ్ళకు కమ్మిన పొరలు ఇంకా తొలగలేదు. నా ఊహ నిజమైతే అతను ఈ పాటికే నీ నగలు అమ్మేసుంటాడు అన్నాడాయన. అందులో తప్పేముంది? నీకు అవసరమైతే అమ్మ తన నగలు ఇవ్వదా? ఆయన్ని చులకన చేసే మీతో నేను మాట్లాడను అంటూ ఫోన్ కట్ చేసింది తను. సురేష్ ఇంటికి వచ్చాక ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడావంటూ నిలదీసింది. ఒక్కతే కూతురివి, నిన్ను దూరం చేసుకుని వాళ్ళు ఎలా ఉండగలరు? ఎవరో ఊర్లో వాళ్లకు ఆస్తి ఇచ్చే బదులు మనకే ఇస్తే అందరం కలిసి హాయిగా ఉండొచ్చు కదా అని అడిగాను అని చెప్పాడు సురేష్. ఆస్తి కోసమే నువ్వు నాకు వల వేసినట్లు వాళ్ళు అనుకుంటున్నారు. నిన్ను తప్పుగా అనుకునే వాళ్ళ ఆస్తి నాకు వద్దు సురేష్ మీద నమ్మకంతో చెప్పింది తను. అప్పటికి ఏమీ మాట్లాడలేదు సురేష్. కానీ క్రమక్రమంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన మీద చికాకు పడటంతో మొదలుపెట్టి అకారణంగా కొట్టడం, తాగి ఇంటికి రావడం చేయసాగాడు. అప్పుడు అర్థమైంది తనకి తండ్రి మాటల్లో నిజముందని. ఆస్తి కోసమే సురేష్ తనని ట్రాప్ చేశాడు. కొద్ది రోజులకు అంత సద్దుమణిగి ఆస్తి తనకు దక్కుతుందనుకున్నాడు. కుదరకపోవటంతో అతని నిజస్వరూపం బయటపడసాగింది. కానీ తండ్రి ముందు ఓటమిని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చింది తనకి. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఇంటి దగ్గరే మందు పార్టీ చేసుకోవడం మొదలుపెట్టాడు సురేష్. ఒకరోజు పార్టీకి వచ్చిన వాళ్ళల్లో ఒక వ్యక్తి తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించడం జరిగింది. సురేష్ ఫుల్లుగా తాగి స్పృహలో లేనట్లుగా పడి ఉన్నాడు. తన శక్తినంతా ఉపయోగించి అతన్ని నెట్టేసింది. ఇంతలో వెనక నుండి ఎవరో కర్చీఫ్తో తన ముక్కును అదిమిపెట్టారు. తీయటి వాసన ముక్కుకు తగులుతుండగా స్పృహ తప్పింది తనకి. కళ్ళు తెరిచేసరికి తనొక గదిలో బందీగా ఉన్నట్లు గ్రహించింది. ఒక నడి వయస్సు స్త్రీ ఒక ప్లేట్లో 2 రోటీలు తీసుకొని వచ్చింది. నేను ఎక్కడ ఉన్నానని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. కోపంతో ఆ ప్లేటు విసిరి కొట్టింది తను. బలిష్టంగా ఉన్న 2 వ్యక్తులు లోపలికి వచ్చి తనను విచక్షణ రహితంగా బెల్టుతో స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. తిరిగి స్పృహ వచ్చేసరికి ఒళ్ళంతా నీరసంగా ఉంది. ఒంటి మీద బట్టలు సవ్యంగా లేవు. మళ్ళీ ఆ నడి వయస్సు స్త్రీ వచ్చింది. నీ భర్త నిన్నిక్కడ అమ్మేశాడు. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. బుద్ధిగా మేము చెప్పినట్లు వింటే సుఖంగా ఉంటావు. మరాఠీ యాసతో హిందీలో ఆమె చెప్పిన మాటల సారాంశం ఇది.
తన ఫోన్ ఎక్కడుందో తెలియదు. తన కొడుకు ఎలా ఉన్నాడో తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒంటి మీది దెబ్బల కన్నా కొడుకు మీద బెంగ ఎక్కువైంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, తనను వాళ్ళు పెట్టిన హింస, ఆకలి తనను వాళ్లకు లొంగిపోయేలా చేశాయి. ఆ వ్యభిచార గృహంలో కొన్ని ఏండ్లు అలాగే గడిచాయి. వైజాగ్కు చెందిన ఒక అమ్మాయిని ఒకడు లవ్ పేరుతో మోసం చేసి వీళ్ళకి అమ్మేశాడు. ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నాయకుడి బంధువు కావడంతో పోలీసులు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి విచారించారు. ఆచూకీ కనిపెట్టి లోకల్ పోలీసుల సహాయంతో ముంబైలో తను ఉన్న ఇంటిపైన దాడి చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి ముఖం చెల్లక తను అనాథనని చెప్పింది. తెలుగు మాట్లాడుతున్న ఆ వైజాగ్ అమ్మాయితో పాటు తనను కూడా పంపారు. అలా తను ఈ వైజాగ్కి చేరింది. ఒక కానిస్టేబుల్ నన్ను ఒక మహిళా సదన్లో చేరుస్తానని రంగనాయకికి అప్పగించాడు. ఇది కూడా ఒక వ్యభిచార గృహమే. అయినా ముంబై కంటే మేలు. కాస్త మనుషులుగా గుర్తించడంతో పాటు వచ్చిన దాంట్లో వాళ్ళు వాటా తీసుకొని మిగిలింది తమకే ఇస్తారు. వయసు పెరగడంతో పాటు తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండడంతో రంగనాయకిని ఒప్పించి వంట పనికే పరిమితమైంది తను. ఇప్పుడు హాస్పిటల్లో ఆ సురేష్ పోలికలతో డాక్టర్ని చూడడంతో మరుగున పడ్డ జ్ఞాపకాలు మళ్ళీ బయటకు వచ్చాయి. తను ఒక తల్లినని గుర్తుకు వచ్చి మనసు ఉద్వేగంతో నిండిపోయింది. ఎండి బీటలు బారిన ఆమె హృదయం మాతృత్వ భావనతో చెమ్మగిల్లింది. ఇది నిజమేనా లేక తన ఊహ? అసలు సురేష్ ముఖం తనకింకా గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? తనలో ఆశలు రేపిన ఆ ముఖం, తొలి ప్రేమ చిగురింపజేసిన ఆ ముఖం, తనతో క్రూరంగా వ్యవహరించిన ఆ ముఖం తను మర్చిపోగలదా? ఆ రాత్రి పూర్తిగా కలత నిద్రతో గడిపింది సుచిత్ర. మరునాడు బారెడు పొద్దెక్కాక లేచింది. అది సుందరిని చూడ్డానికి వచ్చిన రంగనాయకి లేపితేనే. ఆ కుర్ర డాక్టర్ సుందరికి ఆపరేషన్ చేసి మత్తుమందు నీకెక్కించినట్లున్నాడు అంది రంగనాయకి నవ్వుతూ. సుచిత్రకు కోపం వచ్చినా అణుచుకుంది. నిన్ను అదోలా చూడటంతో నీకు కూడా. రంగనాయకికి మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెల్లుమనిపించింది. ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే దృఢక్రాయురాలైన రంగనాయకి సైతం నిలదొక్కుకోలేక కింద పడింది. తేరుకొని పైకి లేచిన రంగనాయకి సుచిత్ర వైపు అడుగులు వేసింది. ఆమెను ఆపడానికి బెడ్డు మీద నుంచి పైకి లేవబోయిన సుందరి ఆమెను ఆగమని చెప్పి సుచిత్రను సమీపించి భుజం మీద చెయ్యి వేసింది రంగనాయకి. ఎప్పుడూ లేనిది ఇంత కోపం వచ్చిందేమిటే నీకు అంది ఆప్యాయంగా. అతన్ని చూస్తే చిన్నప్పుడు తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడక్కా. రంగనాయకిని కౌగిలించుకొని ఏడుస్తూ చెప్పింది సుచిత్ర. కాసేపు ఊరడించి వెళ్ళిపోయింది రంగనాయకి. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో హడావిడిగా వచ్చాడు రంగయ్య. పక్కన గెస్ట్ హౌస్కి ఎస్ఐ గారి ఇలాకా ఎవరో వచ్చారట. అతనికి మన వాళ్ళందరినీ చూపించమని ఎస్ఐ గారు ఫోన్ చేశారని చెప్పాడు. తన వాళ్ళందరినీ పిలిచి రెడీ కమ్మంది రంగనాయకి. వంటలక్కను కదా, నేనెందుకు అంది సుచిత్ర. సుచిత్రను సుందరిని వదిలి మిగతా అందరినీ పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లోకి వెనక గుమ్మం గుండా పంపించింది రంగనాయకి. అక్కడి నుండి గెస్ట్ హౌస్లోకి దారి ఉంది. వెళ్ళిన కాసేపటికి అందరూ తిరిగి వచ్చేశారు. అతనికి మేమెవ్వరం నచ్చట్లేదు, చూసి చూడకముందే వెళ్ళిపోమ్మన్నాడని చెప్పిందో అమ్మాయి. అందరిలోకి వెనక్గా వచ్చిన అమ్మాయి నేను అక్కడే ఉండి బయట జార్చాలని చూశాను, వెళ్తావా లేదా అని గట్టిగా అరిచాడు అని చెప్పింది. అందరూ లోపలికి వెళ్ళాక రంగనాయకి సుచిత్ర హాల్లో మిగిలారు. కొంతసేపటికి రంగయ్య వచ్చాడు. వీళ్ళెవరూ కాదట, నిన్న హాస్పిటల్ దగ్గర ఎవరినో చూశాడట, ఆమె కావాలంటున్నాడు అన్నాడు సుచిత్ర వైపు చూస్తూ. ఎస్ఐ గారి తరఫున వచ్చాడట, వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వచ్చేసేయ్ అంది రంగనాయకి చెంప తడుముకుంటూ. అలాగేలే, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను అంది సుచిత్ర. ఎప్పటిలాగే వెనక డోర్ నుండి వెళ్ళి గెస్ట్ హౌస్లోకి ప్రవేశించింది. గెస్ట్ హౌస్ సోఫాలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించింది. అతడు నిన్న హాస్పిటల్లో చూసిన డాక్టర్. ముమ్మూర్తుల చిన్నప్పటి సురేష్ని పోలి ఉన్న డాక్టర్. కాళ్ళ కింద ఉన్న భూమి చీలిపోయి అందులోకి కూరుకొని మాయమైపోతే బాగుండు అని అనిపించింది ఆమెకు ఆ క్షణం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.